హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో దానికి ప్రతిస్పందిస్తూ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ మనకి గతంలోనే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేసింది. అంటే అసలుకి 16,000 చిల్లర పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం 5,000 పోస్టులకే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్న లోకో పైలట్ల మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. దయచేసి మిగతా పోస్టులు కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి రైల్వే బోర్డుల చైర్మన్లకి మనకి ఆ నోటీస్ అనేది పంపించడం జరిగింది. సో ఇవాళ కూడా ఒక ప్రిస్క్రిప్షన్ అంటే ఇవాళ కూడా ఒక నోటీస్ టైప్ గా రిలీజ్ చేశారు. దానికి కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు. మనకి అటాచ్మెంట్స్లో ఏమున్నాయంటే ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఎన్ని ఇచ్చారు అనేది కూడా క్లియర్గా ఉంది. సో మొత్తం మీద 16,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ అనేది క్లియర్ చేసింది. సో ఈ 16,000 పోస్టులని ఖచ్చితంగా ఫిలప్ చేయాలి అతి తొందరలోనే అని చెప్పేసి అన్ని జోన్ల యొక్క చైర్మన్లకి ఈ నోటిఫికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్న ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్న దాని యొక్క సారాంశం అది. నెక్స్ట్ మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి. ఢిల్లీ జోన్లో మనకు వచ్చేసి 1,124 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది చూడండి. అదేవిధంగా జైపూర్, బిక్నూరు ఈ జోన్లో వచ్చేసి 1,195 పోస్టులు. ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్లో మీకు టిక్ చేసి ఉన్నాయి ఏంటి అంటే ప్రజెంట్ లోకో పైలట్లు ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది మనకు అక్కడ క్లియర్గా స్పష్టమవుతుంది. ఈ పక్కన బాక్స్లో ఏదైతే ఎల్లో మనకి టిక్ చేసిందో దాని పక్కన బాక్స్లో ప్రస్తుతము ఎన్ని ఖాళీగా ఉన్నాయనేది చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఎల్లో బాక్స్లో మనకి నెంబర్స్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే మొత్తము భారతదేశంలో ఆ జోన్లో ఎన్ని లోకో పైలట్ల వేకెన్సీ ఉన్నదనే చూపిస్తుంది. దాని పక్కనున్న బాక్స్లోనేమో ప్రజెంట్ ఎంతమంది లోకో పైలట్లు వర్క్ చేస్తున్నారనేది చూపిస్తుంది. దాని పక్కన బాక్స్లోనేమో ఆ జోన్లో ప్రస్తుతం 2023 డిసెంబర్ నాటికి ఎన్ని లోకో పైలట్ల వేకెన్సీస్ అనేది ఖాళీగా ఉన్నాయో చూపిస్తుంది. ఆ తర్వాత పక్క బాక్స్ అనేది ఆ ఖాళీలు ప్రస్తుతము వర్క్ చేస్తున్న లోకో పైలట్లో ఎంత పర్సంటేజో చూపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి జోన్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్ కూడా చూద్దాం. ఇక్కడ ఎస్సీఆర్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. 14 దాంట్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంటకల్, విజయవాడ, గుంటూరు. దీంట్లో మనకి 10,482 మంది లోకో పైలట్లు యాక్చువల్లీ ఈ జోన్లో అవసరం. కానీ ప్రస్తుతానికి ఈ జోన్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే 9,242 మంది వర్క్ చేస్తున్నారు. అంటే ఇంకా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 1,240 పోస్టులకి వేకెన్సీ అనేది ఉంది ఏఎల్పి పోస్టులకి. ఇవి ఫిలప్ చేయకపోవడం వల్ల వీళ్ళు చేసే డ్యూటీ కూడా ఆల్రెడీ ఉన్న 9,242 మందే చేయాల్సి వస్తుంది. వీళ్ళ మీద వర్క్ ప్రెషర్ ఎక్కువైతుంది, వీళ్ళకి లీవ్స్ దొరకట్లేదు అని చెప్పేసి మీకు ఈ అసోసియేషన్ అనేది బోర్డ్ జోన్లకి విజ్ఞప్తి చేస్తుంది. సో కాబట్టి ఇవన్నీ తొందరగా ఫిలప్ చేయాలని. ఈ విధంగా చూడండి, లాస్ట్ దాంట్లో టోటల్ ఇచ్చాడు చూడండి. ప్రజెంట్ ఇండియన్ రైల్వేస్ అని ఇచ్చాడు, టోటల్ రన్నింగ్ లోకో స్టాఫ్ అని ఇచ్చాడు. 1,28,793 పోస్టులు ఉండాలి ఇండియా మొత్తం మీద. కానీ 1,12,420 మంది మాత్రమే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. 2023 డిసెంబర్ నాటికి 16,373 పోస్టులు వేకెన్సీస్ అనేది ఉన్నాయి. వీటిని అతి తొందరగా ఫిలప్ చేయాలని చెప్పేసి ఈ నోటీస్లో ఉన్న సారాంశం. సో కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ 16,000 పోస్టులు ఫిలప్ చేసినట్లయితే కొద్దిగా వేకెన్సీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి జాబ్ వచ్చే పర్సంటేజ్ ప్రాబబిలిటీ కూడా పెరుగుతుంది. కొద్దిగా కష్టపడి చదువుకోవచ్చు. అదేవిధంగా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. అదేవిధంగా ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ ఇట్లాంటి నోటిఫికేషన్స్ పైన కూడా ఒకసారి బోర్డు చైర్మన్ గారు కానీ లేకపోతే ఆ మంత్రిత్వ శాఖ కానీ మనకి తొందరలోనే ఏదో ఒక ప్రకటన చేస్తుందనే నమ్మకం అయితే ఉంది. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆల్రెడీ మనకు ఒక ఏఎల్పి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆర్పిఆర్ నోటిఫికేషన్ కూడా తొందరలోనే రాబోతుంది. మిగతా నోటిఫికేషన్ల గురించి స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6 నెలల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అనుకునే కంటే ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చే లోపల సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేయండి, ఒక జాబ్ కొట్టుకోండి, ఎంప్లాయ్ అనే బిరుదును తగ్గించుకోండి. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది.
ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.